కదిరి తాలూకా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెలోషిప్ తరఫున సన్మానం. చెప్పండి. ఈ చర్చి పాస్టర్లకు ప్రతి ఒక్కరికి వందనాలు. మన ఎమ్మెల్యే అభ్యర్థిగా మక్బూల్ గారిని మనం అత్యధిక మెజారిటీ గెలిపించుకోవాలి. మనము ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో చర్చి వాళ్ళకు అన్ని విధాలా మనకు అనుకూలంగా ఉంటాడు. అన్ని చర్చిలకు ఆయన చేతనైన సహాయం కూడా చేయగలిగిన ఏకైక వ్యక్తి మన మక్బూల్ అన్నగారు. పార్టీ ఇది చేసినప్పుడు అది ఎట్లా జరిగి అది గెలిచదు. కానీ మనకు ఆ పార్టీలో ఒక 2-3 ఒకటి మనకు సరిపోదు. అయినా కానీ ఇప్పుడు మనమంతా మన కోసం అనుకున్నా, మన సంఘంలో ఉన్న వాళ్ళు, మన పక్క ఉన్న వాళ్ళందరూ డేర్ చేసి సార్ కోసము ఎమ్మెల్యే గారి కోసం ప్రేర్ చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ముఖ్యంగా రాంప్రసాద్ గారు ఇక్కడ కొన్ని మాటలు స్థానిక కౌన్సిలర్ కొంత ఇక్కడ టౌన్ ఎక్కడన్నా కానీ ప్రేర్లు పోయినప్పుడు అక్కడ మైకు మాట్లాడుతూ ఉంటారు, అప్పుడప్పుడు దారులు జరుగుతారు. అట్లా తప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు మాకు సహకరించాలి. థ్యాంక్ యూ సార్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన పాశ్రమాలని మనము గత మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం మర్చిపోయాం. దానికి గాను పాశ్రమాలు వాళ్ళకి కొన్ని ఆలోచనలు వచ్చినాయి. మనం కలిసి ఎందుకు ప్రార్థన చేయకూడదని ఒకరిద్దరి నోట నాకు వినపడింది. కనుక ఒకవేళ వారికి ఉన్నటువంటి తలంపులు, ఆలోచనలు, ఎందుకంటే పాస్టర్లు చాలామంది ఉన్నారు కనుక వారు పంచుకోవడానికి అవకాశం ఇస్తానంటూ లేని ఏదైనా నేనే చెప్పమంటే నేనే చెప్పేస్తాను. మీరు మాట్లాడతామంటే మీకే. ప్రేమగల ప్రభువా, ఇదిగో మా రాష్ట్రానికి వందనాలు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. ప్రత్యేకించి ఆయన మీరు ఎన్నుకొని ఇదిగో నాతోని ముఖ్యంగా క్రైస్తవులు, మైనారిటీస్, పేద వర్గాలకు ఆయన చేసినటువంటి సంక్షేమాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఇదిగో సేవకులు కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన పాస్టర్ స్వానిజం అనే తండ్రి వారి పథకం ద్వారా కూడా సహకరించాలని బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాను. వారు గుర్తించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నా తండ్రి మరి 2024వ సంవత్సరం అలాగే నా తండ్రి ఎలక్షన్ జరుగుతుండగా నాయన మా ప్రాంతాన్ని ప్రేమించిదో మా ప్రియులు నాయన తండ్రి గౌరవనీయులు మక్బూల్ గారిని నేను ఎన్నుకున్నందుకు నీకు వందనాలు చేస్తున్నాను. ఇదిగో నాయన యేసు నామములో నీ బిడ్డకు అన్ని విషయంలో జయము కలుగునుగాక, నీ ఆశీర్వాదం ఉండునుగాక. ఆయన ప్రజలందరి మన్ననలు, ఆశీస్సులు నీ దాసునికి ఉండునుగాక. వారి నాయకత్వం బలపరచబడునుగాక. నిజముగా నీ దాసుని చెప్పినట్లుగా ఇప్పుడు అభ్యర్థిగా వచ్చారు, రాబో దినాల్లో ఎమ్మెల్యేగా మా మధ్యకు వచ్చునుగా. వారి కుటుంబాన్ని దీవించండి నాయన. వారికి సహకరిస్తున్న నాయకత్వాన్ని, నాయన కార్యవర్గాన్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీరే బలపరిచి ఆశీర్వదించమని వేడుకున్నాను. యేసు నామములో అత్యధికమైన మెజార్టీతో నాయన కదిరిపట్నంలోని దాసుడు మక్బూల్ గారు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందులుగా కానాయన. మీ ఆశీర్వాదం మెండుగా దయచేయమని కోరుకుంటూ మరొకసారి వారు మమ్మల్ని గుర్తించి మా మధ్యకు రావడం సంతోషంగా భావిస్తూ రాబో దినాలు కూడా ఒకరికొకరు మా సహకారం వారికి, వారి సహకారం మాకు ఉన్నట్లుగా తండ్రి మీరు కృప చూపి నడిపించమని మీ రాష్ట్రాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, జరగబోయే ఎలక్షన్ మీ చేతులకు అప్పగిస్తూ నాయనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని దీవించమని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి వారితో వచ్చిన సహకారులైన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గారికి, వారి నాయకత్వానికి, వారి సహకరిస్తున్న నాయకులకు, మరి వారి కార్యవర్గం అంతరికి దేవుడే తోడేయండి, అత్యధికమైన విజయించి దీవించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. సెల్ ఫోన్ పరిచయం. అలా జీసస్ క్రైస్ట్ టెలికాన్ఫరెన్స్లో వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు ఆ కాన్ఫరెన్స్లో ఉన్న ప్రకాష్ అనే బ్రదర్ ఆయన కాన్ఫరెన్స్ను ఆరంభించి
ఆ కాన్ఫరెన్స్లో వాక్యం బోధించడానికి నన్ను ఆహ్వానించి కాన్ఫరెన్స్ ద్వారా బిట్స్ బైబిల్ కాలేజీ అని ఒకటి మేము స్థాపించి ఆ కాలేజీ ద్వారా 84 మందిని మేము ట్రైనింగ్ ఇచ్చాము. డిటిహెచ్, డిప్లొమా ఇన్ థియాలజీ. ఎందుకంటే ఈ దినాలలో విలేజెస్లో పరిచయం చేస్తున్న వారికి ట్రైనింగ్ లేదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీకు సర్టిఫికెట్ ఉందా, ట్రైనింగ్ ఉందా అని అడుగుతున్నారు. అందుకోసమే దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి వారి దగ్గరికే వెళ్ళి వారికి భోజనం పెట్టి ట్రైనింగ్ ఇచ్చి వారికి సర్టిఫికెట్ ఇచ్చాము. ఎందుకంటే మాకు ట్రైనింగ్ ఉంది, మాకు గ్రాడ్యుయేషన్ ఉంది, మేము ట్రైనింగ్ చేసామని చెప్పుకోవడానికి. చూడండి, చిన్న కాన్ఫరెన్స్ ఎంత పెద్ద పని చేసింది. ఆ చిన్న కాన్ఫరెన్స్లో జాన్ కాంతయ్య గారు కదిరి అన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. కదిరా, మా కదిరా, చాలా సంతోషం వేసింది. ఎవరు చూడాలా అనిపించింది అనమాట. చూడాలనిపించింది. వాయిస్ మాత్రం చాలా గంభీరంగా ఉంటుంది. తీరా అక్కడ చూస్తే అందరికీ నమస్కారములు. ఈరోజు ఈ చర్చిలో పాల్గొన్న నా క్రైస్తవ సోదరిమణులకు మరియు మా నియోజకవర్గంలో ఎంతమంది క్రిస్టియన్ కమ్యూనిటీ ఉన్నారో నా పెద్దోళ్ళు ప్రతి ఒక్కరికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పాస్టర్ గారు నాకు ఎందుకు పిలిచారని నాకు మటుకు తెలుసు, కానీ నేను మీ మధ్యలో వచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అది ఏం సందర్భం అనేది తెలియకపోయినా నేను ఇక్కడికి మీ మధ్యలో ఉన్నాననే దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. రాబోయే రోజుల్లో నేను మీ తోడుగా ఉంటానని, మీకు ఏ సమస్య వచ్చినా మీ ప్రాపర్టీస్ కానీ, ఎందుకంటే ఎక్కువ చూస్తున్నాం మేము, సెక్యూరిటీ లేదు, ప్రాపర్టీస్కి సెక్యూరిటీ లేదు, ఇంకోటి చాలా విషయాలు ఉన్నాయి. నేను ఓపెన్గా చెప్పడం లేదు. కాబట్టి నేను మీకు ఒకే ఒక మాట ఇస్తాను, మీకు నేను ప్రతి చోట అండగా ఉంటానని, తోడుగా ఉంటానని, మరియు మీకు ఏ బాధ వచ్చినా ఏ పని వచ్చినా మీరు చక్కగా నా దగ్గరికి రండి. నా చేతినంతా తప్పకుండా నేను నా వంతు సహాయం చేస్తాను. మీ కొరకు నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంటానని మీకు నేను మాట ఇస్తున్నాను. అదేగాక ఈ కదిరి నియోజకవర్గ నా సోదరిమణులు ప్రతి ఒక్కరూ రానున్న ఎలక్షన్లో మీరందరూ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదానికి మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరియు నన్ను అసెంబ్లీకి పంపే దానిలో మీరు ప్రధాన పాత్ర పోషిస్తారని, మరియు పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మక్క కానీ మీరు ఒక ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని అందరినీ మీరు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక జగనన్నతోనే సంక్షేమం సాధ్యం. ఒక సంక్షేమమే కాదు, సెక్యూరిటీ అంటే అన్ని విధాలుగా ఆ జగనన్న మాత్రమే చేస్తాడు. మిగతా ఏ పార్టీలు మనకు ఏమి చేయలేవు అని ప్రధానంగా నేను ఇక్కడ చెప్పుకోదలుచుకున్నాను. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీరందరూ మీ వంతు సహాయం చేసి, ఎందుకంటే మీరు పోతూ ఉంటారు, మీరు ప్రతి చోట ప్రీచ్ చేసేకి, మీ క్రిస్టియానిటీ గురించి చెప్పేకి, ఆ టైంలో ఇది కానీ మీరు ఒక సబ్జెక్ట్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి మీరు ఈ జగనన్న ప్రభుత్వం ఉంటే మీకు ఎంత మేలు చేస్తాడు, ఆ ప్రభుత్వంతో ప్రతి ఒక్కరికి ఏం మేలు అవుతుందనే దానిపైన మీరు ప్రధానంగా చెప్పాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఇంకా సెల్ఫీ వాళ్ళని పంపించుకుంటే మాట్లాడుతూ ప్రజలు because he is the person, he is representative of the area and as well as ఈయనకి మీకు తీసుకుని మన దగ్గర వస్తుందేమో కోఆర్డినేషన్ ఇచ్చుద్దాం ఏమనేది ఓకే సరే సరే థ్యాంక్ యూ మన ఏడున్నా ఫ్యాన్ చేయాల మీరు పోయి ఫ్యాన్ చేసిన వాళ్ళ ముద్దులు పెట్టాల మా ఫ్రెండ్ యూనిఫామ్ రెడ్డి ఇక్కడ ఉన్నా కానీ పోయి చేసిన వాళ్ళు మీరు